స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమ చేత ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభు సన్నిధానంలో గడుపుదాం. మీ ఇళ్లలో మీరందరూ కూర్చొని మరి ప్రభు బలను మధ్యలో పెట్టుకోండి. ప్రభు బలను మధ్యలో ఉంచుకున్నట్లయితే మనందరం కలిసి దేవుని సన్నిధానంలో మన ముఖములు చూపించి, మన స్వరాలు వినిపించి, దేవుని శక్తిని పొందుకొని తిరిగి మనం ఈ లోకంలోకి వెళ్దాం. రండి, ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రియమైన యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ కృప, మీ కనికరం, మీ దయను, మీ వాత్సల్య బహుళతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. గడిచిన వారమంతయు మీ కృపను మా పట్ల చూపారు, మీకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము? ఏమి చేసినను ప్రభా మీ రుణాన్ని తీర్చుకోలేము. ఇదిగో మా ప్రాణాత్మ శరీరాలను మీకు అప్పగించుతున్నాం దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ శిలువ బలియాగాన్ని బట్టి వందనాలు, మీ మరణ పునరుత్థానం బట్టి వందనాలు అయ్యా. మీ యొక్క మరణ పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభా మేమందరము కూడి ఉన్నాము ప్రభా. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు ఆరాధనలో ఆది నుండి అంతం వరకు మీరే మహిమా, ఘనత, ప్రభావములు పొందండి. ఈ ఆరాధనలో ప్రభా ఎవరైనా ప్రభా కృంగి ఉంటే వారిని లేవనెత్తండి. ఎవరైనా పడిపోయి ఉంటే వారిని తిరిగి నాయన బలపరచండి. దుఃఖములో ఉంటే వారిని ధైర్యపరచండి. ఉల్లాస వస్త్రములు ధరింపచేయండి ప్రభా. అయ్యా, మేము యోగ్య ప్రవర్తనతో బలలో పాలు పొందుటకు సహాయం తెచ్చండి. ప్రాముఖ్యమైన ఘట్టములోకి, విందుశాలలో మేము ప్రవేశించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి ఘట్టములు మీరు మాతో పాటు ఉండండి. ప్రతిదీ సజావుగా జరగటానికి సహాయం తెచ్చండి. అడ్డుగా వస్తున్న సాతాను శక్తులను, అంధకార శక్తుల ప్రభావాన్ని యేసు నామములో కొట్టివేయించున్నాను ప్రభా. మీ కృపను అనుగ్రహించండి, మీ కనికరమును అనుగ్రహించండి. దేవానికి వందనాలు. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 133వ పాట పాడుకుందాం. నీ ప్రేమ ఎంతో అపారము, వర్ణింపతరమా నా ప్రభు. పులకింపచేసెను నా హృది, హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర నా యేసువా. నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమే క్షమించి, కృప కనికరముల నీడలో నన్ను చేర్చిన నా ప్రభు. నన్ను ఎంతో ప్రేమించి నాదు పాపమే క్షమించి, కృప కనికరముల నీడలో నన్ను చేర్చిన నా ప్రభు. జీవితమంతా స్తుతించిన తీరునారుణం, తీరునారుణం. నీ ప్రేమ ఎంతో అపారము, వర్ణింపతరమా నా ప్రభు. పులకింపచేసెను నా హృది, హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర యేసువా. నీదు సన్నిధి కాంక్షించి పాప బ్రతుకే వీడితిని, నీదు జీవమే నిండుగా నాలో నింపుము నా ప్రభు. నీదు సన్నిధి కాంక్షించి పాప బ్రతుకే వీడితిని, నీదు జీవమే నిండుగా నాలో నింపుము నా ప్రభు.
జీవితమంతా నీ ప్రేమన్ చాటుచుందును చాటుచుందును. నీ ప్రేమ ఎంతో అపారము, వర్ణింపతరమా నా ప్రభు, పులకింపచేసెను నా హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర నా యేసువా. సముద్రము కంటే లోతైనది, గగనము కంటే ఎత్తైనది, మరణము కంటే బలీయము, శాశ్వతమైనది నీ ప్రేమ. సముద్రము కంటే లోతైనది, గగనము కంటే ఎత్తైనది, మరణము కంటే బలీయము, శాశ్వతమైనది నీ ప్రేమ. నీదు ప్రేమ నా ప్రభు మరువగ సాధ్యమా, మరువగ సాధ్యమా. నీ ప్రేమ ఎంతో అపారము, వర్ణింపతరమా నా ప్రభు, పులకింపచేసెను నా హృదయేశ్వర నా యేసువా, హృదయేశ్వర నా యేసువా. హల్లెలూయా. ఇంకో పాట పాడు. అప్పింది అప్పింది. ఎరుగని రీతిగా ఎరుగని రీతిగా పాట పాడదు. 157 157 పాట, 157 పాట. నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, ఇంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా. యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలనైనా వృద్ధి కరిగించెనే, శిలనైనా వృద్ధి కరిగించెనే, వెలయేలేని నీ కృపా, కృపా కృపా కృపా. యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన
జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయక క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే చెంతనుండే నీ కృపా అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా 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 యేసుని కృపా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, మనందరము మరి వాక్యములోకి వెళ్దాం. వాక్యమైన యేసయ్యను మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. మరి మన మధ్యలో ఉన్న మరి రమ్య గారు ప్రార్థన చేస్తారు వాక్యము నిమిత్తం. ఆ తర్వాత ప్రార్థనలో వాక్యములోకి వెళ్దాం. స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నమ్మదగిన దేవుడా, జీవం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం 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 ప్రభువా. నీ యొక్క విలువైన రక్తంను కార్చి ప్రభువా మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి నీ విలువైన రక్షణను మాకు అనుగ్రహించి ప్రభువా నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో నాయన నువ్వు చేస్తున్న ప్రతి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి వందనాలు 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 వందనాలు. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతించిన నా నాయన ప్రభువా మా రుణము తీరదు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. అంత గొప్ప దేవుడవు దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయం నా తండ్రి పునరుత్థాన దినమున నాయన ఈ సమయంలో మరి నీ సన్నిధానంలో కూడి ప్రభువా మా స్థలాలలో ఉండి మేము స్తుతించి ఆరాధిస్తుండగా తండ్రి ఈ యొక్క ఆరాధనలో ప్రభువా నువ్వు మాతో ఉన్నావని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవు ఇచ్చిన దేవా, ప్రియ పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు 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 నాయన. పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో ప్రభువా మరి వాక్యం విత్తనై ఉన్న నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఎడంతల ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభువా నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. రెండంచుల ఖడ్గము కంటే వాడిగలదైన నీ వాక్యమున నాయన మా ఎముకలను మూలుగను మా హృదయమును పరిశోధించు రీతిగా ప్రభువా అట్టి వాక్యం బయలు వెడలునట్లుగా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ వాక్యం ద్వారా మా హృదయములను పరిశోధించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవాని సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరికి నా నాయన బలమును శక్తిని అనుగ్రహించండి. నీ వాక్కు ద్వారా నా నాయన ప్రభువా మరి ఆదరణను నెమ్మదిని కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. భారభరితమైన ఆత్మతో ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ స్తుతి వస్త్రమును ధరింపచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ కృపను అనుగ్రహించండి నాయన. నీ దాసుని బలపరచండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా వాక్యము నా నాయన ప్రభువా మరి వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను. అవును తండ్రి నీకు వందనాలు.
బట్టి వెలుగును ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయమని బ్రతిమలాడుతున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవేనా నాయన ఈ ఆరాధన అంతట్లో అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి శుభము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి మీరందరూ బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, మీ అందరికీ మరి పేరు పేరు వరుసన మనస్సారా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మరి నడిపించడానికి మరి సహకరించిన మరి నా సతీమణికి అలాగే నా కుమారునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఆన్లైన్లో మరి దేవుని వాక్యాన్ని విని ఆరాధనలో పాలు పొంది మరి అనేకులు మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు, నా నిమిత్తమై ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరము కలిసి మరి దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చేయటానికి, అలాగే సత్యమును స్థాపించటానికి యేసయ్య కోరుకున్న విధానంలో ఈ భూలోకంలో సంఘము తయారు కావటానికి మనందరము పాలిభాగస్థులమై ఆయన పనిలో మనందరం ముందుకు సాగుదాం. యేసు నామములో మీ అందరికీ ఆహ్వానాన్ని శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి మరి ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బల్లను మరి సమీపించిన ఉన్నాం. బలలో పాలు పొందే ముందు ప్రియ బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మరి చూద్దాం. దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. మనల్ని మనం సరిచేసుకొని నూతనపరచబడి బలలో పాలు పొందుదాం. ఒకటే వర్తమానం కాబట్టి అలాగే వాగ్దానాన్ని కూడా ప్రభా ఈ భూలోకంలో మేము బ్రతకడానికి కావలసిన శక్తిని కూడా బలాన్ని కూడా మాకు అనుగ్రహించమని దేవుని అడుగుదాం. ఇంతవరకు ప్రార్థన చేసిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి చదువుకుందాం. 4 నుంచి చదువుదాం. 4 నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనక దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలు. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి యేసయ్య తన సన్నిధానములో ఈ వాక్యాన్ని మరి మనకు పంచి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యేసయ్యా, నీవే మాకు బోధించండి, మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయండి. నేను అల్పుడను, దీనుడను, నీవు మాట్లాడమని మహిమ చెల్లిస్తూ మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇక్కడికి వచ్చినందుకు స్తోత్రములు. ప్రతి కుటుంబంలోకి మీరు వెళ్ళినందుకు వందనములు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ శాశ్వత కాలముండును. నిజంగా ప్రేమను గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా మాట్లాడబుద్ధి అవుతుంది. ప్రేమ ఎంతో ఎంతో గొప్పది. ఈ విశ్వము సృష్టించటానికి కూడా దేవుని బిడ్డలారా ప్రేమయే కారణం. అనంత కోటి ఈ విశ్వములో మనమెవ్వరము లేకముందు వెనకకు వెళ్తే దేవుని బిడ్డలారా, మనమెవ్వరము ఈ యొక్క భూమిని దేవుడు సృష్టించకముందు ఇంకా విశ్వములోని ఇతర గ్రహాలను, గెలాక్సీస్ను, దేవుని అంతరిక్షాన్ని దేవుడు సృష్టించకముందు ఇంకా వెనుకకు వెళ్తే ఎవ్వరూ లేని కాలము,
ఒకానొక ఘట్టంలో దేవుడు మాత్రమే ఉన్నటువంటి ఆ కాలములో దేవుడు మాత్రమే ఉంటూ ఆయన మాత్రమే వసించుచు సమీపింపరాని తేజస్సు కలిగి ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి నిత్యము పుట్టుకకు కారణము లేదు నిత్యము జీవిస్తున్నటువంటి ఆ దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమనే ఆయనలో ఉన్న మంచి గుణ లక్షణాలు ప్రేమ అతి ప్రాముఖ్యమైన ప్రేమ ఆ ప్రేమ వలననే దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. నిజమైన ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు తనలాంటి వ్యక్తిత్వము కలిగిన ఇంకొకరు కావాలి, వారిని ప్రేమించాలి, నా ప్రేమను వారికి చూపించాలి, వారి ప్రేమను నేను పొందుకోవాలి అని కోరుకుంటుంది. ప్రేమ చాలా విలువైనది ప్రియబిడ్డలారా. ఆ ప్రేమను బట్టే కదా మన యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. ఆ ప్రేమను బట్టే యేసయ్య మనలందరినీ ప్రేమించి మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూమిని సృష్టించిన ఆ దేవుడే ఈ విశ్వం యొక్క నట్ట నడుమ భూగ్రహాన్ని సృష్టించి విశ్వములో ఉన్నటువంటి పౌరులందరినీ ప్రేమిస్తున్న ఆ దేవుడే చివరిగా ప్రియబిడ్డలారా కాలముల అంతములో ప్రియబిడ్డలారా మనలందరినీ సృష్టించి మన మధ్యలోకి వచ్చాడు కదా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా రాస్తున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. మన యేసయ్య దీర్ఘకాలము సహించి ఈ భూలోకానికి వచ్చాడు. దీర్ఘకాలం. ఈ మాటలన్నీ కూడా ప్రేమను గురించి ఉన్నటువంటి మాటలన్నీ, ఆ గుణలక్షణాలు, ప్రేమలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ యేసయ్యకే చెందుతాయి. యేసయ్య మాత్రమే వాటన్నిటిని పరిపూర్ణంగా కలిగినటువంటి దేవుడు యేసయ్య. ఆయన దీర్ఘశాంతము వహించాడు. ప్రేమ దీర్ఘకాలము సహించునట. ప్రేమ దీర్ఘకాలము సహించును కదా. యుగములు, ఎన్నో యుగాలు ఆయన సహించి కాలముల అంతమందు చివరి కాలాలు లాస్ట్కు యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూలోకానికి? ఎందుకు వచ్చాడు? ఇంతకాలం ఆయన విశ్వాన్ని సృష్టించినప్పటి నుంచి మనల్ని పుట్టించక ముందు ఇంకా దేవలోకాలు ఎన్నో పుట్టించాడు ఆయన. విశ్వములో అనేకమైన ప్రపంచాలను ఆయన తయారు చేశాడు. వాళ్ళందరినీ ఆయన ఎన్నో సంవత్సరాలు సహించి, వాళ్ళలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా తిరిగినారు, అనేకులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. అయినా సరే సహించి, దీర్ఘకాలము సహించి, ఆ ప్రేమమూర్తి ఆయన దీర్ఘకాలం సహించి చిట్ట చివరి ఆదామును సృష్టించిన తర్వాత కూడా, మన భూలోకంలో కూడా ఆదామును పుట్టించిన తర్వాత 4000 సంవత్సరాల వరకు కూడా ఆయన సహించాడు. మొట్టమొదటనే దేవునికి వ్యతిరేకంగా తిరిగారు కదా. దేవునికి ఇష్టము లేని పని చూడండి. కయ్యను హేబేలు విషయంలో మొట్టమొదటనే ఆదాము, అంతకన్నా ముందు ఆదాము కూడా దేవునితో 100 సంవత్సరాలు దరిదాపుగా గడపొచ్చు. వెంటనే ఏమీ పాపం జరగలే. దేవుడు పుట్టించగానే, ఆదామును అవ్వను పుట్టించగానే వెంటనే వారు పాపం చేయలే. దేవునితో అనేక సంవత్సరములు సహవాసం చేసి, ముఖాముఖిగా దేవుని చూసి, మనము ఇతరులను ఎలాగ చూస్తున్నాం, మన ఎదురుగా ఉన్నటువంటి మన తోటి వారిని మనం ఎలాగో చూస్తూ వారితో మాట్లాడుతున్నామో, ఈ కళ్ళతోటి, శరీర సంబంధమైన కళ్ళతోటి, ఆత్మ సంబంధమైన నేత్రములు మాత్రమే కాదు, త్రిత్వములో ఉన్నటువంటి ఆదాము దేవుణ్ణి చూస్తూ అనేక సంవత్సరాలు గడిపిన తర్వాత ఒకరోజు దేవునికి వ్యతిరేకంగా తిరిగినాడు కదా. అది మనకు తెలుసు. మనం ఏం మాట్లాడుకున్న సమయం లేదు, ముందుకెళ్ళిపోదాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడి చూద్దాం. దేవుని బిడ్డలారా, అయినా సరే దేవునికి వ్యతిరేకంగా తిరిగి వద్దన్నటువంటి పండును తిన్నాడు కదా. దేవుడు ఈ పండు తినొద్దు, మంచి చెడులు తెలియచేసి ఈ పండుని ఇప్పుడు నువ్వు తినొద్దు, ఆదామా నీకు ఒక ఆజ్ఞ,
ఈ చెప్పిన మాట ఒక్కటి వినని పరీక్ష పెట్టిండు యేసయ్య. కానీ యేసయ్య పరీక్ష పెడితే ఆదాము దేవునికి వ్యతిరేకంగా ఆదాము అవ్వ కలిసి పండు తినేశారు. అయినా సహించాడు. ఓ దీర్ఘశాంతం. ఆ తర్వాత ఆదాముకు పుట్టిన పిల్లలందరూ ఒకరి మీద ఒకరు రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనము లేశారు. ఎన్ని పాప కార్యాలు చేశాడో. ఒకడైతే మధ్యలో వచ్చేవాడు, ప్రియబిడ్డలారా, నిమ్రోదు అనేటోడు, వాడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రజలను పురిగొల్పాడు. ప్రియబిడ్డలారా, బాబేలు గోపురాన్ని కట్టి వాడు దేవునికి వ్యతిరేకంగా ప్రజలను, వాడే దేవుడిగా కావాలని, ఎంత భయంకరమో. ఇవన్నీ సహించుకుంటూ 4000 సంవత్సరాల తర్వాత దేవుడు దీర్ఘశాంతము చూపి, ఇది లాభం లేదు, ఈ సకల విశ్వాన్ని కూడా నాతో సమాధానపరచుకోవాలంటే, వీరిని సరిచేయాలంటే, వీరిని బాగు చేయాలంటే నేనే వెళ్తాను విశ్వంలోకి. అనంత కోటి శక్తివంతుడైన దేవుడు, సమీపింపరాని దేవుడు. చూడండి, తిమోతి రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఎలా ఉండేవాడు తెలుసా మన దేవుడు? చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, 15 కూడా చూడండి, 15 కానీ చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయున్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. చూసారా ప్రియబిడ్డలారా, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఎవడు చూడలేడు ఆయన్ని. అంత మహిమలో ఉన్నటువంటి ఆయన, దేవుని బిడ్డలారా, యేసు ప్రభులాగా తన కుమారుడిగా, ఆయనే కుమారుడిగా, యేసయ్యలాగా, ప్రియబిడ్డలారా, ఆయన భూలోకానికి వచ్చాడు, భూలోకంలో జన్మించాడు. తను ఎంతగానో ప్రేమను చూపాడు, దీర్ఘశాంతం. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమను చూపాడంటే తెలుసా? దేవుని బిడ్డలు ఏమని తెలుసా? ఆయన దీర్ఘకాలము సహించి దయ చూపించు. నువ్వు ఆ ప్రేమామూర్తి అయిన యేసయ్య దీర్ఘకాలము సహించి వచ్చి మనందరి పట్ల దయ చూపించు. ఎంత దయను! దేవుని బిడ్డలారా, మన పట్ల దయ చూపించాడు, మనుషుల పట్ల దయ చూపించాడు. ప్రియబిడ్డలారా, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదాన్ని సహించి నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మదిస్తాను, మీ పాపములన్నిటినీ తొలగిస్తాను, మీకు శాంతి కలగజేస్తాను, నేను మిమ్మల్ని శిక్షించను. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ భూలోకంలో వచ్చిన తర్వాత ఆయన సంచరిస్తున్న దినాలలో ఒకసారి ఏమైందో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు కలిసి అక్కడున్నటువంటి మత పెద్దలు, మతాధికారులు, మత ఛాందసవాదులు అనాల వాళ్ళను, మతం అనే పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి వ్యక్తులు, వారందరూ కలిసి ఒక స్త్రీని పట్టుకున్నారు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చూసారా ప్రియబిడ్డలారా, ఏం చేశారో తెలుసా? వారేదో పాపము చేయనట్టు, ఏ పాపము చేయనట్టు వారు ఒక స్త్రీని పట్టుకొని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారట. నువ్వేం తీర్పు తీరుస్తావు తీర్చు,
దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఎంత ప్రేమ గలవాడో తెలుసా? దయ చూపించేవాట. ప్రేమ దయ చూపిస్తుందట. మన యేసయ్య నీ పట్ల, నా పట్ల దయ చూపించే దేవుడు. ఆమె పట్ల కూడా దయ చూపించాడు తెలుసా? ఏమన్నాడో తెలుసా? చూడండి ప్రియ బిడ్డలారా, 8వ అధ్యాయం 6వ వచనము చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారాయన్ను పట్టుకొన దలిచి వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలనని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, ఇది 10వ వచనం, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారా ప్రియబిడ్డలా, ఎంత దయగల దేవుడు! ప్రేమ దయ చూపిస్తుంది ప్రియబిడ్డలారా. యేసయ్య ఆ సహోదరి పట్ల దయ చూపించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. ఇంకొకసారి ఆ తప్పు చేయకమ్మా, ఇక పాపం చేయకు. అదే విధంగా యేసయ్య ప్రియబిడ్డలారా ప్రతి ఒక్కరితో ఈ విధంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కూడా, ఈ రోజు కూడా యేసు అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మనం యేసయ్యకు వ్యతిరేకంగా తిరిగి, మన ఇష్టానుసారంగా బ్రతికి, యేసయ్యను గాయపరిచి, దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవుణ్ణి గాయపరిచినా సరే ప్రియబిడ్డలారా, లోకులంతా ఒకవేళ ప్రియబిడ్డలారా కాకులై మనల్ని పొడిచినా, నువ్వు ఫలాని పాపివి, ఫలాని దానివి, ఫలాని వాడు నిందలు వేసి అవమానపరిచిన యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్య, కుమారుడా, నేను నిన్నేమననురా, కుమార్తె నేనేమనను, ఇంకొకసారి ఆ పాపం చేయకు, రా నా దగ్గరికి, నేను నీ కొరకు రక్తం కార్చినాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టినాను, నేను నీ కొరకు నేను శిలువలో చనిపోయినాను, నా రక్తము చేత నిన్ను నిలువెల్ల కడుగుతానురా. ఎంత దయగలవాడో ప్రియబిడ్డలారా. సహోదరి సహోదరుడా, ఎవరైనా ఒకవేళ ఇంకా పాపములో జీవిస్తున్నట్లయితే, ఈ స్త్రీ వలె ఒకవేళ పాపములో ఉన్నట్లయితే, ఈరోజు అనుకూల సమయం, అనుకూల దినం. నువ్వు ఆయన వద్దకు వస్తే, ఆయన వద్ద నువ్వు నిలబడి ఆయన వైపు చూస్తే ప్రియబిడ్డలారా, ఆయన ఎంత దయగలవాడో తెలుసా? ఎంత దయగలవాడో తెలుసా? నీ పాపములన్నిటినీ క్షమించేస్తా, నిన్ను పవిత్రపరుస్తా, పవిత్రురాలుగా, పవిత్రునిగా చేస్తాడు ఆయన. నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా నిన్ను చేస్తాడు ఆయన. ఆయన దయగల దేవుడు, నిజమైన ప్రేమతో నింపబడినటువంటి దేవుడు. తెలుసా మన దేవునికి ఏం పేరో తెలుసా? ఆయన ప్రేమై ఉన్నాడట. ఆయనే ప్రేమ, ప్రేమతో నింపబడినటువంటి వాడు. తెలుసా? యోహాను సువార్త, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయము 8వ వచనము, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమాస్వరూపి అంటే దేవుడు. చూడండి ఆ ఫుట్ నోట్ లో ఉంటుంది, చూడండి, ఒకటి అని ఉంది కదా, ఒకటి కింద ఫుట్ నోట్ లో చూడండి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. చూసారా? ప్రేమయ్య ఉన్నాడు. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమలో ఉన్న సకల గుణ లక్షణాలన్నీ దేవునిలో తారాస్థాయిలో అత్యధికముగా ఉన్నాయి. దీర్ఘశాంతం గలవాడు. నీ పట్ల, నా పట్ల దీర్ఘశాంతాన్ని చూపాడు. ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావంటే, సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావంటే, నీ పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆయన ఇంకా బ్రతికి ఉన్నావంటే, దేవుని బిడ్డలారా, అనేకులు చనిపోతున్నారు, ప్రతిరోజు చనిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందట, ఇంకా కరోనా థర్డ్ వేవ్, అది ఇంకా భయంకరమైందట. మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ ఎంత భయంకరమైందో
రెండవ వేవ్ కంటే మూడవ వేవ్ ఇంకా భయంకరమైంది. దేవుని బిడ్డలారా, అయినా సరే ఆయన దీర్ఘశాంతము చూపి నిన్ను నన్ను బ్రతికించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ప్రణాళికలోకి రావాలని, ఆయన చిత్తములోకి రావాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నువ్వు గడపాలని, నిన్ను ఎందు నిమిత్తమైతే ఆయన సృష్టించాడో అందు నిమిత్తము నువ్వు జీవించాలని, నీవు కూడా ప్రేమై ఉండాలని, ప్రేమతో నింపబడాలని, ఈ భూలోకంలో నీవు కూడా ప్రేమలో ఉన్న సకల గుణలక్షణాలు నీలో ఉండాలని, దీర్ఘశాంతము, ఇంకా దయ చూపిస్తుంది. నీవు కూడా ఇతరుల పట్ల దయ చూపించాలని. అమ్మా, కుమార్తె నీ పట్ల దయ చూపిస్తున్నాడు. ఈరోజే అనుకూల సమయం. ఒకవేళ నువ్వు ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, నీ అంతరంగం, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్నట్లయితే, నిన్ను ఏలైతే చూపుతున్నట్లయితే, నువ్వు పాపములో ఉన్నట్లయితే, ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. ఎంత దీర్ఘశాంతం అంటే ప్రియబిడ్డలారా, ఇప్పటికీ నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన నీ పట్ల చూపిస్తున్న కృప, ఆయన కృప ఎరుగని రీతిగా నీ మధ్యలోకి వచ్చింది. ప్రియబిడ్డలారా, ఈరోజు ఆ కృప వలన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కుమార్తె, ఆయన వద్దకు రండి. ఆయన నీ పాపములన్నిటినీ తొలగించేస్తాడు, నీకు శాంతిని కలిగిస్తాడు, నీ పాపములు శుద్ధీకరించి నిన్ను పవిత్రురాలుగా చేస్తాడు. ఆయన ఇంకెన్నడూ ఆయన గుర్తు చేసుకోడు. తెలుసా? చూడండి ఆ యొక్క గుణ లక్షణాలు మరొకసారి చూద్దాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంకా కొన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్సరపడదట, ప్రేమ మత్సరపడదు. చూసారా? మత్సరం అంటే ఏందో తెలుసా దేవుని బిడ్డలారా? కడుపు మంట. ప్రేమతో నింపబడిన వారికి కడుపు మంట ఉండదు. తెలుసా? ఎవరిని చూసినా మంట ఉండదు. ద్వేషం కదా, మత్సరం, అసూయ. మత్సరం అంటే ఒక రకమైన అసూయ. ప్రేమతో నింపబడి యేసయ్యలో ఎన్నడూ ప్రియబిడ్డలారా, ఆయనలో ప్రేమనే. ఎన్నడూ నిన్ను చూసి ఆయన ఎన్నడూ ద్వేషించలేదు ఆయన కదా. మనుషులమైన మనలో మత్సరం ఉంటుంది, అనవసరంగా ఇతరుల పట్ల కడుపు మంటుంటుంది మనకు కదా. దేవుని బిడ్డలారా, బైబిల్లో చరిత్రలు చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం. మొదటి కాలం చదువుతూ ఉంటే ప్రియబిడ్డలారా, కయ్యను హేబేలు విషయంలో చూడండి, హేబేలును కడుపు మంటతో చంపేశాడు కదా. మత్సరం అదే. యోసేపు విషయంలో యోసేపు అన్నదమ్ములు కూడా మత్సరము చేతనే. అది అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది, అనవసరంగా ద్వేషించారు. మత్సరం అంటే అదే. ఈ దినాలలో కూడా క్రైస్తవులమైన మన జీవితాల్లో ఒకసారి క్రైస్తవులను మనం ధ్యానం చేద్దాం. ఎంతమందిలో మత్సరం లేదు దేవుని బిడ్డలారా? మత్సరంతో నింపబడినాం. ఇతరులను ఓర్వలేని స్వభావం. క్రైస్తవులే కానీ ఓర్వలేరు, తోటి క్రైస్తవుని ఓర్వలేరు ప్రియబిడ్డలారా. కడుపు మంటతో ఉంటారు ప్రియబిడ్డలు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం చివరికి వచ్చేసాం, ఇకనైనా మారు మనసు పొందుదాం. క్రైస్తవులమైన మనం కూడా అన్యులుగా యేసయ్య వద్దకు రానప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఆ మత్సరం ఉందంటే దానికి ఒక కారణం ఉంది. కానీ యేసులోకి వచ్చిన తర్వాత కూడా ఈ కడుపు మంట ఎందుకు? అయ్యా ఎందుకు కడుపు మంట? దేవుని ప్రేమతో నింపబడు. ఈరోజు బలను సమీపించే ముందు దేవుని బిడ్డలారా, అలాంటి మత్సరం నీలో ఉందా? మత్సరం ఉందా? దేవుని బిడ్డలారా, ఈరోజే యేసయ్యని అడగండి, ప్రభా ఆ మత్సరం నాకొద్దు నాయన, వద్దు. అన్నదమ్ములలో మత్సరం చాలా మంది కుటుంబాలలో ఆస్తి కోసం, డబ్బుల కోసం ఎంత భయంకరం దేవుని బిడ్డలారా. మత్సరంతో నింపబడి ఉన్నారు, ద్వేషంతో నింపబడి ఉన్నారు. ఓర్వలేని స్వభావం, నిష్కారణమైన ద్వేషం కొంతమందిలో అయితే. సహోదరి సహోదరుడా, ఈరోజు బల్లను సమీపించే ముందు నీలో అలాంటి మనసుందా? యేసయ్యకి ఇష్టం లేదు. మత్సరము, ప్రేమలో మత్సరం ఉండదు. నువ్వు ప్రేమతో నింపబడితే నీలో మత్సరం ఉండదు ప్రియబిడ్డలారా. కడుపు మంట ఉండదు.
ఒకరిని చూసి ఒక అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని స్వభావం నీలో ఉండదు. ఈరోజు ఒకవేళ నీలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈరోజు అనుకూల సమయం. యేసయ్యను అడిగితే యేసయ్య ఆ ప్రేమామూర్తి నీ పట్ల దయ చూపించి నీలోకి వస్తాడు. ప్రియబిడ్డలారా, ఎంత ప్రేమ గలవాడు తెలుసా? ఆ ప్రేమ స్వరూపి ఏమంటాడో తెలుసా? నేను ప్రేమయున్నాను. ఎవడైనా సరే చూడండి, 1 యోహాను పత్రిక, అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో ఆయన ప్రేమ స్వరూపి అయినాడట. 4:16 మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చూసారా, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. బా, ఏమంటున్నాడు? ప్రేమను మనం ఎరిగిన వారమైన ఎడలా దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచిండు. చూస్తారా ప్రియపులారా, ప్రేమలో మనం నిలిచి ఉంటే నువ్వెక్కడున్నట్టు తెలుసా? దేవునిలో నిలిచి ఉండట్టట. నువ్వు యేసయ్యలో ఉన్నట్టు, యేసయ్యలో ఉన్నట్టు. ఈరోజు క్రైస్తవుడా, యేసయ్య నమ్మిన సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా ప్రేమలో ఉన్నావా? ప్రేమతో నింపబడి ఉన్నావా? నువ్వు ప్రేమతో గనక నింపబడి ఉంటే నువ్వు క్రీస్తులో ఉన్నట్టు, యేసయ్యలో ఉన్నట్టు, యేసయ్య నీలో ఉన్నట్టట. నువ్వు యేసయ్యలో ఉన్నట్టు, యేసయ్య నీలో ఉన్నట్టు. నీలో మస్తరం ఉండదు. నీకంటే ఒకడు అభివృద్ధి చెందుతుంటే నువ్వు అతన్ని చూసి సంతోషపడతావు. కడుపు మంట ఉండదు. ఇక అనవసరమైన ద్వేషం ఉండదు, అనవసరమైన కోపం ఉండదు. నీ తోటి సహోదరుడు ఆత్మీయంగా ఎదుగుతుంటే, అన్ని రంగాలలో ఎదుగుతుంటే నువ్వు చూసి గంతులు వేస్తావు, సంతోషపడతావు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కదా ఎలా జరిగింది? తన అన్నయ్య తమ్ముడు వచ్చి ఇంటికి, తప్పిపోయిన తమ్ముడు వస్తే అన్నయ్య సంతోషపడతలే, కడుపు మంట. వీడు ఆస్తి అంతా తీసుకుపోయి చెడగొట్టి వేషలకిచ్చి, వేషల దగ్గర ఖర్చు పెట్టి నానా విధమైన అనవసరమైన వాటిలో పాలు పొంది ఆస్తినంతా నాశనం చేసిన వీడు మళ్ళీ వచ్చిండు. వీడిని నా తండ్రి చేర్చుకున్నాడా? ఎంత భయంకరం! దేవుని బిడ్డలారా, ఈ దినాలలో క్రైస్తవులలో ఇదే ఉంది. తప్పిపోయిన కుమారుణ్ణి అన్న మస్త్రపడ్డట్టు, ద్వేషించినట్టు, అన్నకు కడుపు మంట. క్రైస్తవ కుటుంబాలలో ఇదే కడుపు మంట. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు కదా, కుమారుడా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు గారు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనం, 30 చూడండి. అసలు 29 కానీ చూడండి. అందుకు అతడు, అంటే ఆ పెద్దోడు తన తండ్రితో అంటుండు, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనై నీయలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. చూసారా ఎంత మత్సరం ఉందో, కడుపు మంట. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, యేసయ్య ఏమంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడు చూడండి. అందుకతడు, కుమారుడా నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. చూసారా, యేసయ్య అంటున్నాడు, కుమారుడా కుమార్తె ఇవన్నీ నీయేరా, నాయన్నీ నీవే. ఎందుకు మత్సరము? తమ్ముని మీద ఎందుకురా మత్సరము? నాయన్నీ నీవేరా, నాయన్నీ నీవే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిండు నాన్న, వాడిని ప్రేమించు. తప్పిపోయి మరలా దొరికిండు మనకు, మనం ప్రేమిద్దాం.
మనం కలిసి ప్రేమిద్దాం రారా అంటే ఒప్పుతలేదు. కడుపు మంట, మత్సరం. ప్రియ బిడ్డలారా, ఈరోజు నీవు ఆ స్థితిలో ఉన్నావా? క్రైస్తవులలో నిన్న ప్రార్థన చేసి ఒక అమ్మగారు ప్రార్థన చేస్తుంది. దాంట్లో ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? నేను అది విని చాలా అయ్యా, యూట్యూబ్లో ఆన్లైన్లోనే దైవజనులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారయ్యా. క్రైస్తవులమైన మేమే ఒకరినొకరు తిట్టుకుంటున్నాం, నీ నామాన్ని అవమానపరుస్తున్నాం. అలా తిట్టుకోకుండా సహాయం దయచే ప్రభు అని ప్రార్థన. నాకు అసలు ఎంత ఆశ్చర్యమైందో ఆ ప్రార్థన విని, నాకు ఎంత దుఃఖమైందో. అవును కదా, క్రైస్తవులే, దేవుని బిడ్డలే, దేవుని సేవకులే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఎంత భయం! ఈరోజు ఆ మత్సరాన్ని తొలగించుకుందాం దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమను కలిగిందాం, దేవుని ప్రేమను కలిగిందాం. మనం దేవుని ప్రేమతో నింపబడదాం. మనం యేసయ్య అంటున్నాడు, అరే నాకున్నేన్ని నీవేరా, మనందరం కలిసి సంతోషిద్దాం. యేసయ్య దగ్గర అవధులు లేని ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియ బిడ్డలు, అంతము లేని అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కరిగిపోవు, తరిగిపోవు. వాటన్నిటిని పట్టుకొని అందరం కలిసి సంతోషిద్దాం అనే మైండ్ మనకు ఉండాలి. అది యేసే కోరుకుంటున్నాడు. ఈరోజు నీకు అది ఉందా? పక్కని చూస్తే ఎంత ద్వేషమో, నీకంటే ఎక్కువగా కనబడ్డాడంటే, ఆత్మీయంగా నీకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాడంటే సహించలేం. దేవుని బిడ్డలారా రండి. ఇంకేందో తెలుసా? ప్రేమలో త్వరగా ముగించేస్తాను. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అట. బా, ఉప్పొంగదు. చూసారా? డంబపు స్వభావం ప్రేమలో ఉండదు దేవుని బిడ్డలారా. డంబముగా ప్రవర్తించదట ప్రేమ, అది ఉప్పొంగదట. క్రైస్తవులంగా మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎంత డంబపు మాటలు మనకుంటాయో, ఎంత డంబమో. నా కులం పెద్ద బో, క్రైస్తవులైన కుల స్వభావం బోలే ఎంత మందిలో ఉంది ప్రియ బిడ్డలారా. కులం అనేది ఎంత మందిలో వేర్లతో దాన్ని పెకిలించలేని స్థితిలో ఉన్నాం మనం. ఎంత మందిలో నాటకపోయి ఉన్నది డంబము. ప్రియ బిడ్డలారా, ఉప్పొంగే స్వభావం. నీకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప. ఎంత భయంకరం. ఈరోజు బల్లను సమీపించే ముందు ఒకసారి నువ్వు పరీక్ష చేసుకుంటున్నావా? నీలో డంబం ఉన్నదా? ఉప్పొంగుతున్నావా? వాళ్ళకంటే నేను చాలా ప్రత్యేకమైన వాడిని కదా. దేవుని బిడ్డలారా, అలాంటి స్వభావం యేసేకి ఇష్టం లేదు. ఉప్పొంగే స్వభావం యేసేకి ఇష్టం లేదు ప్రియ బిడ్డలారా. ప్రేమకి ఇష్టం లేదు. నువ్వు నిజంగా ప్రేమతో గనుక నింపబడి ఉంటే నువ్వు డంబముగా ప్రవర్తించవు. ఇతరులను చూసినప్పుడు నీకు ప్రేమ కలుగుతుంది. ఇతరులను చూసినప్పుడు నువ్వు వాళ్ళను గొప్పగా ఎంచుతావు. నువ్వు నీకన్నా గొప్పగా. తెలుసా, అనేక సార్లు మనం ధ్యానం చేస్తాం. యేసయ్య స్వభావంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం, ఎంత ప్రేమ గలవాడు తెలుసా యేసయ్య. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఏమంటాడు తెలుసా యేసయ్య? ఎవడైనా సరే నా యందు విశ్వాసం ఉంచితే వాడు నేను చేసిన వాటికంటే అనేక రెట్ల అద్భుత కార్యాలు చేస్తాడట. ఎంత ప్రేమ అండి! నువ్వు ఒప్పుకుంటావా? నీ స్నేహితుడు, నీ తోటివాడు, నీ తోటి సహోదరుడు, నీ తోటి విశ్వాసి నీకంటే గొప్ప కార్యాలు చేస్తుంటే నువ్వు సహించగలవా? ఏదో ఒక లోపాన్ని ఎత్తు చూపిస్తూ ఉంటాయి. వాడు వేస్ట్ ఏదో ఒక లోపాన్ని. నీవు డంబపు మాటలు చెప్పుకుంటావు. ప్రియ బిడ్డలారా, ఈరోజు బల్లను సమీపించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఈ స్వభావం ఉందా? ఉప్పొంగే స్వభావం ఉందా? వాళ్ళకంటే నేను చాలా గ్రేట్. పైకి చెప్పాం మనం, పైకి ఎంత ప్రేమ ప్రవర్తిస్తామో తెలుసా? క్రైస్తవులలో ఎంత గొప్పగా, ఎంత మంచి యాక్టర్సో క్రైస్తవులు కదా. అసలైన యాక్టర్స్ మన క్రైస్తవులు. ఎంత తీయగా మాట్లాడతారో పైకి కదా, ఎంత తీయగనో. అబ్బా, ఎంత తీయగనో లోపల మాత్రం వీడు వేస్ట్, వీడట్లా, వీడిట్లా కదా. ఎంత ద్వేషం నింపుకొని ఉంటుందో. వీడు నా మాటిన్లే, వీడు నా మాటిన్లే. వీడు అభివృద్ధి చెందుతా, వాడు అభివృద్ధి చెందితే ఓర్వలేరు. వాడు ఎప్పుడు పడిపోతాడా.
వాడు నాశనం అవటం చూసి సంతోషపడే దినాలలో మనం ఉన్నాం ప్రియబిడ్డలారా. అలాంటి దినాలలో, అందుకనే కడవరి దినాలలో ఉన్నాం. యేసయ్య అంటాడు, నేను వచ్చినప్పుడు ఈ విశ్వాసం, ఈ ప్రేమ నేను కనుగొనగలనా? కనుగొనలేను. యవనులో ప్రేమ ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు బల్లను సమీపించే ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది. డంబముగా ప్రవర్తించదు. ఇంకోటి ఏందో తెలుసా? అమర్యాదగా నడవదట. అమర్యాదగా నడవదు. యేసయ్య ప్రేమ నీలో ఉంటే నువ్వు ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించవు తెలుసా? అమర్యాద నడవవు, అమర్యాదగా మాట్లాడవు. ఎంత ప్రియబిడ్డల తక్కువ చేసి మాట్లాడతాము మనం కదా. క్రైస్తవులు చూడండి, డబ్బు లేని వారు, ఒకవేళ ఎవరైనా పేదవారు వారింటికి వచ్చి ఆతిథ్యాన్ని ఇవ్వవలసి వస్తే ఎంత తక్కువగా మాట్లాడతామో మనం. ఎంత నీచము, ఎంత నీచముగా మాట్లాడతారు. ఓఫిరయ్య గారు చెప్తున్నారు, దేవుడట చీమతో కూడా, ఒక చీమతో కూడా మర్యాదగా ప్రవర్తిస్తాడట ఆయన. ఎంత ప్రేమ స్వరూపం. యేసయ్య ప్రతి ఒక్కరి పట్ల ఎంత మర్యాదను. ఈరోజు బల్లను సమీపించే ముందు నువ్వు నేర్చుకో సహోదరి, సహోదరుడా. అమర్యాదగా ప్రవర్తిస్తున్నావా? నీవు అమర్యాదతో ఉన్నావా? అమర్యాదతో నువ్వు మాట్లాడుతున్నావా? నీకంటే తక్కువ వారు, ఆర్థికంగా వెనుకబడిన వారు, దేవుని బిడ్డలారా, చిన్నవాడిని చూసి, లేనివాడిని చూసి, నీకంటే చిన్నోడు, లేనివాడు. మా నాన్నగారు చార్లెస్ అయ్య గారు నా స్నేహితులు ఇప్పటికీ అంటారు, నా స్నేహితులు నా ఇంటికి వస్తే వాళ్ళు ఎంత గౌరవపూర్వకంగా మాట్లాడేది, ఎంత గౌరవం. మా నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నాం. ఆయన చూస్తే చాలు, ఆయన దగ్గర శిష్యరికం చేస్తే చాలు. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమను, ప్రేమామూర్తి, ప్రేమ. నా స్నేహితులు మేమెంతో చిన్న వారిని కూర్చోబెట్టి వారిని మర్యాదగా వారిని పలకరించి వారికి సువార్త చెప్పేవాడు. నా స్నేహితులు అనేవారు, అరే మీ ఇంటికి వస్తే ఉన్న బాధలన్నీ మర్చిపోతాం మేము. ఎంత నెమ్మదో, ఎంత శాంతి, ఎంత సమాధానం. ప్రియబిడ్డలారా, ఈరోజు క్రైస్తవులలో అది ఉందా? పైకి మాత్రమే మనుషులకు కనబడాలని చేస్తాం మనం. మనుషులకు కనబడాలని ఎంత నాటకం ప్రవర్తిస్తామో మనం. హృదయం అంతా చీకటి, దుర్వాసన. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు ఇతర వ్యక్తుల పట్ల, నీకంటే తక్కువ వారి పట్ల, వెనకబడిన వారి పట్ల నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? నోటికొచ్చిన మాటలు అంటాం మనం. మన కోపాన్ని ఎంత సునాయసంగా వ్యక్తపరుస్తామో, అవతలి వారు ఎంత గాయపడతారనేది మనం ఆలోచన చేయం. అనవసరం మనకు. నోరున్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నువ్వెంతమందితో అమర్యాదగా ప్రవర్తించినావు? ఎంతమందితో అమర్యాదగా నడిచినావు? నీవు యేసులో నువ్వు లేనట్లే, ప్రేమలీను లేనట్లే. నీలో గనుక ప్రేమ ఉన్నట్లయితే నువ్వు ప్రతి వ్యక్తి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తావు. మర్యాద, ఎంత మర్యాదో తెలుసా? ఈ దినాలలో దైవజనులలో కూడా చూసి నేను దుఃఖపడుతున్నాను. తన తోటి విశ్వాసులను, తనతో పాటున్న తన సంఘస్థులను ఎంత అమర్యాదగా మాట్లాడతారు, ఎంత అమర్యాదగా. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. నీ జీవితంలో అమర్యాద ఉందా? ఇదే అనుకూల సమయం. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా వద్దకురా, నీలో ఉన్నటువంటి ఆ మర్యాద అంతా తొలగించేస్తా. నీకు మర్యాద గల మనస్సును, స్వభావాన్ని ఇస్తాడు ఆయన. నువ్వు యేసులో ఉంటే యేసు నీలోకి వచ్చేస్తాడు. నీలో ఆ ప్రేమ వచ్చేస్తుంది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, సమయం అయిపోయింది. ప్రియ బిడ్డలారా, ఆయన ఎంత మర్యాదస్తుడు అంటే, దేవుని బిడ్డలారా, శత్రువును సైతం ఆయన
మర్యాదగా మాట్లాడతాడని. సాతానుగాడు ఎంత బద్ధ శత్రువు కదా మనకు. కానీ యోబు గ్రంథంలో ఏముంది ప్రియబిడ్డలారా? ఎంత ప్రేమతో మాట్లాడతాడు సాతానుగానితో. వాడు పరలోక దర్బారుకు వెళ్తాడు. వాడు వెళ్తే మనం యోబు గ్రంథంలో చూస్తే, సమయం లేదు కానీ ముగించేస్తున్నాను ప్రియబిడ్డలారా, ఎంత మర్యాదగా యోబు చూడండి. యోబు 2వ అధ్యాయం, యోబు 2 ఒక్క మాట చదివి ఎంత మర్యాద చూడండి. శత్రువును సైతము 1వ వచనం చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలిచుటకే వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒరేయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటలేదు ఆయన. వాడు బద్ధ శత్రువు సాతానుగాడు, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాడు. శత్రువుతో సహితం శత్రువును కూడా మర్యాదగా పలకరించే మన యేసయ్య దేవుడు. ఈరోజు నువ్వు ఆ గుణ లక్షణాన్ని సంతరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డల రండి, యేసయ్యలోకి గనక మీరొస్తే దేవుని బిడ్డలారా, నీలో తెలియని మర్యాద, నీలో ఇంకొక 2 మాటలు చూసి ఏముందో తెలుసా? స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదట. చూసారా దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో. స్వప్రయోజనం కోరుకొనదు. నీలో యేసు ప్రేమ గనక నువ్వు నిజంగా యేసులో ఉన్నట్లయితే, నువ్వు ఇతరులు సమస్యలో ఉంటే నీ స్వప్రయోజనాన్ని నువ్వు కోరుకో ప్రియబిడ్డలారా. నువ్వు సహాయం చేస్తావు, నీ సహాయ సహకారాలు అందిస్తావు. స్వప్రయోజనాన్ని కోరుకో. యేసు ప్రేమ నీలో ఉంటే స్వప్రయోజనాన్ని ఆలోచన చేయు. ఇది నాకు, నేను, నా పిల్లలు, నేను, ఈ మైండ్ నీకుండదు కదా. క్రైస్తవులలో ఎంత దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, కానీ మొట్టమొదట నేను, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నేను బాగుండాలి. ఎంత భయంకరం. యేసయ్య అలా అనుకుంటే ఈరోజు మనం రక్షించబడేటోళ్ళమా దేవుని బిడ్డలారా? యేసయ్య గనక అలా అనుకుంటే నేను రక్షించబడేవారమేనా? ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన మహిమను వదిలేసి నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు ప్రియబిడ్డలారా. ఇంకోటి తెలుసా? ప్రేమలో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం, త్వరగా కోపపడదు. ఈరోజు పరీక్ష చేసుకో. నీలో త్వరగా కోపపడే స్వభావం ఉన్నట్లయితే నువ్వు ప్రేమలో నిలిచి లేనట్లే. ఇంకా నేను ముగించేస్తాను ప్రియబిడ్డలారా. ఇంకోటి ఏందో తెలుసా? అపకారమును మనసులో ఉంచుకోదట. మనం చచ్చిపోయేదాకా మన మనసులో ఉంటుంది అపకారం కదా. ఎవరైనా ఏదైనా చిన్న కీడు చేస్తే చనిపోయేదాకా. కానీ నువ్వు ప్రేమతో నింపబడితే సునాయాసంగా అందరినీ క్షమించేస్తావు. ఈరోజు బల్లను సమీపించే ముందు సహోదరి సహోదరుడా, నువ్వు ఈ ప్రేమతో నింపబడతావు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటో తెలుసా? 6వ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ దుర్నీతి యందు సంతోషించదు తెలుసా? దుర్నీతి యందు సంతోషించదు. అపోస్తుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో రాస్తాడు. కొరింథీలతో మాట్లాడుతున్నప్పుడు, మీలో ఒకడు పాపము చేసేవాడున్నాడు. చూడండి, ఇదే కొరింథీ రాసిన పత్రిక ప్రియబిడ్డలారా 5వ అధ్యాయం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూసారా ప్రియబిడ్డలారా? దుర్నీతి విషయములో నువ్వు సంతోషపడవు. ఎవడైనా సరే పాపములో ఉంటే దాన్ని చూసి నీవు సర్దుకొని పోవు. పర్వాలేదులే, డబ్బున్నవాడు పాపంలో ఉంటే మనం వదిలేస్తాం కదా, పర్వాలేదులే. అదే పేదోడు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎన్ని నానా మాటలు అంటాము మనం.
ప్రియబిడ్డలారా. కానీ ప్రేమ దుర్నీతిలో ఎవడున్నా సరే, వాడున్నోడైనా లేనోడైనా, డబ్బున్నోడైనా డబ్బు లేనోడు, ఎవడైనా సరే సహించదు. పౌలు భక్తుడు సహిస్తలేడు. ఇదిగో మీలో ఒకడున్నాడు. కొరింథీ సంఘము వాడే బహుశా వాని తండ్రి భార్యను ఉంచుకున్నాడట. వాడు ఎంత భయంకరం దేవుని బిడ్డలారా. వాని తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అయినా సరే కొరింథీలు ఏమంటలేరు, కొరింథీ సంఘస్థులు వాని ఏమంటలేరట. ఎందుకు? వానికి డబ్బు ఉన్నది, ఐశ్వర్యవంతుడు, సంఘ పెద్ద. ఎంత భయంకరం దేవుని బిడ్డలారా. నిజమైన ప్రేమ దుర్నీతి విషయంలో సహించదు. పౌలు భక్తుడు అంటున్నాడు, వారిని వెలివేయుడి. చూడండి, అదే కొరింథీ రాసిన పత్రిక 5:13 చూడండి. మీరు లోపడి వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. వెలివేయుడి. చూసారా? ఎందుకు? ప్రేమను బట్టే దేవుని బిడ్డలారా. వాడిని వెలివేయాలి. పాపము చేస్తున్న వాడిని ఎవడైనా సరే, వాడు దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్న వారిని మనము ఖండించాలి. ఎందుకు వెలివేయమన్నాడు తెలుసా? ప్రేమను బట్టే వాడు మారు మనసు పొందుతాడేమోనని 2వ కొరింథీ పత్రికలో మళ్ళీ ఆ విషయం రాస్తాడు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి. ఇదిగో నేను ఆ విధంగా ప్రవర్తించినందు బట్టి మీరు దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించిందని అంటాడు. ప్రియబిడ్డలారా, చూసారా? దేవుని సంగమా, నువ్వు మార్పు చెందిన తర్వాత మళ్ళీ ప్రేమ ఏం చేస్తా తెలుసా? దగ్గరికి తీసుకుంటావు. నువ్వు ఇంకోసారి అలాంటి తప్పు పని చేయకు కదా. యేసయ్య వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా, ఇంకోసారి ఆ తప్పు చేయకు. దగ్గరికి తీసుకుంటాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దుర్నీతి యందు సంతోషించేవాడిగా ఉన్నావా? ఈరోజే అనుకూల దినం, రక్షణ దినం. ఈరోజే మారు మనసు పొందడానికి అనుకూలమైన దినం. మార్పు చెందు. ఇట్టి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట దేవుని బిడ్డలారా. ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రేమలో నువ్వు ఉంటే దేవుని బిడ్డలారా, ఏంటో తెలుసా? యేసు నీలో ఉంటాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో, ఎవడైనా సరే ప్రేమలో నిలిచి ఉంటే వాడు దేవునిలో నిలిచినట్టట. హల్లెలూయా. నువ్వు యేసులో నిలిచినట్లు. పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎంత వాక్యం చెప్పు, నువ్వెంత అద్భుత కార్యాలు చేయి, కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం. చూడండి, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునయిందును. చూసారా? ఇంకేమన్నాడు తెలుసా? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది లోతైన మర్మాలు చెప్తారు, అబ్బో గంటల తరబడి వాక్యం చెప్తారు, కానీ ప్రేమ లేని స్వభావం. నువ్వెంతైనా చెప్పు, నువ్వెన్ని అద్భుత కార్యాలు చేయి, కొండలను పెకిలించే విశ్వాసము నీలో ఉన్నా నీలో ప్రేమ లేకపోతే ఏమంటున్నాడో తెలుసా? వ్యర్థం, ఇదంతా వ్యర్థం. అందుకని అంటాడు ఈ పత్రికలో చివరి మాటలో చూడండి, కాగా 13వ వచనం 13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా? నీలో విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉంది, కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రేమ లేని వాడవైతే అంతా వ్యర్థమే. అందుకని ఈరోజు నేను ముగించేస్తున్న సమయం లేదు. ప్రియ బిడ్డలారా, గొప్ప వాగ్దానం ఏందో తెలుసా? నువ్వు గనక ఈ ప్రేమతో గనక నింపబడి ఉంటే యేసు నీలో ఉంటాడట, నువ్వు యేసులో ఉంటావట. నువ్వెంత డబ్బులు పంచి అనేకులకు నువ్వు దాన ధర్మాలు చేసినా నీలో ప్రేమ లేకపోతే వ్యర్థం. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ లేకపోతే వ్యర్థం. ప్రేమ లేని జీవితం
దేవుని బిడ్డలారా, యేసేకు ఇష్టం లేదు. రేపు పరలోకం పోయిన తర్వాత చాలామంది వీళ్ళింత ఉన్నతమైన స్థితిలో ఉంటారనుకుంటాం కదా, వాళ్ళందరూ తక్కువ మహిమలో ఉంటారు. ఎవడైతే తక్కువ మహిమలో ఉంటారని అనుకుంటామో మనం, వాళ్ళందరూ ఉన్నతమైన మహిమలోకి వెళ్ళిపోతారు. కారణం ఏందో తెలుసా? ఈ ప్రేమ వల్లనే. దేవుడు ఈ ప్రేమను బట్టే నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎంత ప్రేమను కలిగి ఉన్నావు. ఆ ప్రేమ కోసమే కదా ఎంతమంది యేసయ్య కొరకు బలైతున్నారు, చనిపోతున్నారు. చాలామంది యేసు నిమిత్తం వధించబడుతున్నారు, యేసు నిమిత్తం పొడవబడుతున్నారు, యేసు నిమిత్తం కొట్టబడుతున్నారు. ఎందుకు? ప్రేమను బట్టి, యేసు పట్ల ఉన్న ప్రేమను బట్టి. సహోదరుడా, సహోదరి, చివరిగా ఒక మాట, ఆ ప్రేమ నీలో ఉన్నదా? నువ్వు గనక ఆ ప్రేమతో నింపబడి ఉంటే యేసు నీలో ఉంటాడు, నీవు యేసులో ఉంటావు. వాగ్దానం ఏందో తెలుసా? ఎవడైనా సరే నాలో ఉంటే, నేను వానిలో ఉంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహించవు. చూడండి, ఆ ఒక్క మాట చదివి ఈ వాగ్దానాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వాగ్దాన్ని లోకంలోకి మనం వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసారా? మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడతాది. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమతో గనక నువ్వు నింపబడి ఉంటే, ఇలాంటి ప్రేమతో గనక నువ్వు నింపబడి ఉంటే, నీలో యేసు వస్తాడు, యేసు నీలో ఉంటాడు. నీకేది ఇష్టమో అడుగు, నేను నీకు ఇస్తాను. కుమారుడ, కుమార్తె, ఈ భూలోకంలో నువ్వు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావు, ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. రోగం లేకుండా బ్రతకాలనుకుంటున్నావు, ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. షుగర్, బీపీలతో జీవితకాలం నువ్వు అలా శ్రమ పడటానికి ఇష్టం లేదు. నువ్వు ప్రేమతో నింపబడు. నానా విధమైన రోగాల చేత, దీర్ఘకాలికమైన రోగాల చేత మనం బాధపడుతుంటాం. అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ప్రేమతో నింపబడు, ఆయన నీలోకి వస్తాడు, నువ్వు ఆయనలో ఉంటావు. నీకేది ఇష్టమో అది అడగండి. ఇల్లు లేదా? ఇల్లు అడగండి. ప్రభా, నిరాశ్రయుడిగా, నిరాశ్రయురాలుగా ఉంటే నీకు ఇష్టమా? నాకు ఇల్లు దయచేయండి. ఆయన ఇస్తాడు, ఇస్తాడు. తెగులు నుంచి విడుదల అడగండి. అయ్యా, నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు, ఈ తెగులు నన్ను అంటకుండా సహాయం దయచేయి. ప్రియబిడ్డలారా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అవును, మనం ఇవేమీ కలిగి ఉండకుండా గంటల తరబడి ప్రార్థన చేసినా, చదువుకున్న 1 కొరింథీ రాసిన పత్రికలో గంటల తరబడి వాక్యాన్ని ప్రకటించిన, గంటల తరబడి నువ్వు గొప్ప కార్యాలు చేసిన, విశ్వాస వీరుడవైనా ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే, అంత వ్యర్థమే. ఈరోజు బలను సమీపించే ముందు ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియబిడ్డలారా, మీరందరూ తలలుంచండి, మీరందరూ తలలుంచండి. ప్రియబిడ్డలారా, రండి ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇట్టి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, అన్నిటికీ తాలుకుంటుందట ప్రియబిడ్డలారా. ఈ ప్రేమ నిజమైన ప్రేమతో నింపబడితే అన్నిటినీ సహిస్తుంది. తెలుసా? అన్నిటినీ సహిస్తుంది, తాలుతుందట, అన్నిటినీ ఓర్చుకుంటుందట ప్రియబిడ్డలారా, అన్నిటినీ ఓర్చుకుంటుంది. నువ్వు ఈ ప్రేమ కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు పరీక్ష చేసుకో. అవును ప్రభువా, నాలో ఇలాంటి స్వభావం లేదయ్యా, నేను దేనికి ఓర్చుకోలేను, మిడిసి పడుతుంటాను, ఎగిరి పడుతుంటాను నేను. అయ్యో, నన్ను క్షమించు నాయన, క్షమించు యేసయ్య, నన్ను క్షమించు ప్రభువా. స్వప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఎప్పుడు నేను, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది, ఇదే నా పరిస్థితి, ఇదే నా బ్రతుకు. నేను ఇతరుల గురించి, ఎవరి గురించి ఆలోచించను. నన్ను క్షమించయ్యా. అలాంటి ప్రేమ లేని స్వభావం నాలో ఉండి నేనెన్ని ధర్మ కార్యాలు చేసినా, నేనెన్ని గొప్ప కార్యాలు చేసినా అవన్నీ వ్యర్థమని నువ్వు చెప్తున్నావు ప్రభా. నేనెంత గొప్పగా ప్రకటించినా, ఎంత గొప్పగా ప్రవచించినా, ఎంత గొప్పగా వాక్యాన్ని విరిచినా, ప్రేమ లేని వాడనైతే
అది వ్యర్థమని నీ వాక్కు సెలవిస్తుంది. ఈరోజు నన్ను నూతన పరచు ప్రభా. లేదయ్యా, ఆ ప్రేమ నాకు కావాలి, ఆ నిజమైన ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమతో నన్ను నింపు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, అడగండి. దుర్నీతి విషయమే సంతోషించక సత్యమందు సంతోషిస్తుంది. ప్రియ బిడ్డలారా, ప్రియ బిడ్డలారా, పాపము నీలో ఉంటే సహించదు. ప్రియ బిడ్డలారా, నువ్వు పాపములో ఉంటే ప్రేమ సహించదు, సహించదు ప్రేమ. ఎవడైనా సరే పాపములో ఉంటే సహించదు ప్రేమ. ప్రేమను బట్టే వానికి బుద్ధి చెప్పుతుంది. ప్రియ బిడ్డలారా, ప్రేమను బట్టే, ప్రేమను బట్టే. ఆ ప్రేమ నీలో ఉన్నదా? నీలో ఉన్నదా? నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నావా సహోదరి, సహోదరుడా? దేవునికి ఇష్టం లేని స్వభావం నీలో ఉన్నదా? ఈరోజే నువ్వు సరి చేసుకో, ఈరోజే సరి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరి చేసుకోండి. డంబముగా ప్రవర్తించే స్వభావం నీలో ఉన్నదా? అయితే నీలో ప్రేమ లేనట్టే, ప్రేమ లేనట్టే. డంబము, ఉప్పొంగే స్వభావం ఉన్నదా నీలో? అప్పటికప్పటికి ఉప్పొంగిపోతావా? ప్రేమ నీలో లేనట్లే. ప్రియ బిడ్డలారా, నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావా? నీ గొప్పలకే ప్రాముఖ్యత ఇస్తున్నావా? నీలో ప్రేమ లేనట్లే. ప్రియ బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, సరి చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమర్యాదగా ప్రవర్తించదట ప్రేమ. ప్రియ బిడ్డలారా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ తోటి విశ్వాసితో, నీ తోటి సహోదరి సహోదరులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? మర్యాదగా ఉంటున్నావా? మర్యాదగా మాట్లాడుతున్నావా? బయటికి పైకి మాత్రము కాదు, అంతరంగంలో నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? కృత్రిమాన్ని కలిగి ఉన్నావా? లేకుంటే దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య దగ్గరికి రండి. అయ్యా, అవునయ్యా, నేను కృత్రిమాన్ని కలిగి ఉన్నా, నన్ను క్షమించయ్యా. పైకి మాత్రం ఎంతో తీయగా ప్రైజ్లాడు చెప్తాను, లోపల మాత్రం ద్వేషం, లోపల మాత్రం ప్రభా మత్సరముతో నింపబడి ఉన్నాను. క్షమించండి ప్రభా. పలాని వ్యక్తి అంటే నాకు మత్సరం, క్షమించండి ప్రభా. కడుపు మంట, క్షమించండి నాయన, క్షమించండి. ఈరోజే నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను, నన్ను నేను పవిత్రపరుచుకుంటున్నాను ప్రభా. నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను. దయచేసి మీరు రండి ప్రభా, రండి నాయన, రండి నాయన, నన్ను పవిత్రపరచండి అయ్యా. అయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు. దయచేసి నాకు సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. స్వప్రయోజనాన్ని నేను విచారించుకున్నాను ప్రభు. ఇక నుండి నా స్వంత ప్రయోజనమే నేను ఆలోచన చేయను, ఎదుటి వారి ప్రయోజనాల కోసం నేను పాటుపడతానయ్యా. ఇతరుల ప్రయోజనం కోసం నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఇతరులకు నేను సహాయ సహకారాలు అందించడానికి నేను ముందుంటాను ప్రభువా, ముందుంటాను. నా స్వప్రయోజనాన్ని నేను చూసుకోను. నన్ను క్షమించు యేసయ్యా, క్షమించు. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నన్ను నేను ఒకసారి నేను శుద్ధి చేసుకుంటాను, నన్ను నేను శుద్ధి చేసుకుంటాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యేసయ్య మన పాపములన్నింటినీ క్షమించేస్తాడు. మనం అడిగిన ప్రతి దానిని ఆయన శుద్ధీకరిస్తాడు. ఇదిగో ప్రియ బిడ్డలారా, బుద్ధి వచ్చినప్పుడు, తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు యేసయ్య వాన్ని కౌగిలించుకున్నాడు. ప్రియ బిడ్డలారా, యేసయ్య వాన్ని హక్కున చేర్చుకున్నాడు, వాని దగ్గర తీసుకున్నాడు. ప్రియ బిడ్డలారా, ఇదిగో నీకు నాకు తిరిగి బుద్ధి వస్తే తిరిగి ఆయన కౌగిలించుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు. ఇప్పుడే అడుగుదాం, బుద్ధి వచ్చినట్లుగా మనం అడుగుదాం, నిజంగా అడుగుదాం, నిజంగా అడుగుదాం. హల్లెలూయా. నన్ను నేను శుద్ధి చేసుకుంటాను. దయచేసి ఈలోగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య మన పాపములను క్షమించినాడు. మన రెండు చేతులు పైకెత్తి ఆయన మనసారా స్తుతిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి ఆయన మనసారా స్తుతిద్దాం ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. ప్రియమైన యేసయ్యా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా పాపములను మీరు క్షమించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని తిరిగి నూతన పరిచినందుకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని నాయన ప్రేమతో నింపినందుకు వందనాలు. మమ్మల్ని మీలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు. మేము మీలో ఉన్నాం, ఇప్పుడు మీరు మాలోకి రాబోతున్నారు, మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా పాపములు మీరు శుద్ధీకరించినందుకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఇదిగో పల్లెములో రొట్టెను తీసుకోండి, రొట్టెను ఎత్తి పట్టుకోండి. ప్రియ బిడ్డలారా, రండి విందుశాలకు పరిగెత్తుకుంటూ వెళ్దాం. మనందరం విందుశాలకు పరిగెత్తుకుంటూ వెళ్దాం. విందుశాలలో మన కొరకు యేసయ్య మన నిమిత్తం కనిపెడుతున్నాడు. మనం ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నాడు. మనల్ని మనం శుద్ధి చేసుకొని పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వెళదాం. రండి, విందుశాలలో యేసయ్య మన నిమిత్తమే ఎదురు చూస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీ పల్లెములో రొట్టెను పట్టుకుని మీ చేతిలో పట్టుకోండి. నేను ప్రార్థన చేస్తాను. ఈ రొట్టెను ఆయన తన సొంత శరీరముగా మార్చమని అడుగుదాం. హల్లెలూయా. ప్రియమైన యేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం, మమ్మల్ని మేము సరి చేసుకున్నాం ప్రభా. అయ్యా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నాం. నీ ప్రేమను కలిగి ఉంటాము ప్రభా. ప్రేమలో ఉన్న గుణలక్షణాలని గురించి మేము మాట్లాడుకున్నాం. అలాంటి అయా గుణలక్షణాలు మేమును కలిగి ఉంటాం. నిజమైన ప్రేమతో మేము నింపబడి ఉంటాం ప్రభా. ఆ ప్రేమను మాలో ఉంచండి ప్రభా. ఈ భూలోకంలో మేము యథార్థమైన జీవితాన్ని మేము జీవిస్తాం, ప్రేమతో నింపబడి జీవిస్తాం ప్రభా. అప్పుడు మేము ఏమి అడిగితే అది ఇస్తానని వాగ్దానం చేస్తాం. ఇదిగో ఇప్పుడు మీరు మాలోకి రండి ప్రభా. అయ్యా, నీ వాగ్దానం చేస్తావు నాయన. మీరు మాలోకి రండి ప్రభా. నా శరీరము తిని నా రక్తము త్రాగితే మీలో మీరు జీవము గలవారు, నేను మీలోకి వస్తానని వాగ్దానం చేస్తావు. నా శరీరము తిని నా రక్తము త్రాగితే నేను వానిలోను, వాడు నాలో ఉంటాడని వాగ్దానం చేస్తావు కదా. ఇదిగో ఈ యొక్క రొట్టెను మీ సొంత శరీరంగా మార్చండి. ఒక పదార్థాన్ని ఒక పదార్థంగా మార్చగల దేవుడా, యేసు నామములో నాయన ఈ కూడికలో ప్రభా, యేసు నామములో ఈ రొట్టె మీ శరీరముగా మారును గాక. ఇది మీ సొంత శరీరము ప్రభా. 2000 సంవత్సరాల క్రితం ఏ శరీరాన్ని అయితే మీరు ధరించినారో ఆ శరీరంగా దీన్ని మార్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇది ఎంత మాత్రం రొట్టె కాదు, మీ శరీరమే ప్రభా. మీ మాంసపు ముద్దలో ఒక చిన్న ముద్ద నాయన. దీన్ని మేము తీసుకొని విరిచి ప్రభా మేము తీసుకొని చుండగా మాలోకి మీరు రండి. మాలో మేము జీవము గల వారిగా తయార్చండి, నిత్య జీవము గల వారిగా తయార్చండి. ఈ శరీరంలోనే మా కొరకు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నావు ప్రభా. ఈ శరీరంలోనే మమ్మల్ని ప్రేమించి భూలోకానికి వచ్చి మా నిమిత్తమై విమోచన క్రయదానాన్ని చెల్లించినావు. మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను ప్రభా. అయ్యా, మీరే ప్రభా. అవునయ్యా, మీరు స్వప్రయోజనాన్ని మీరు అయ్యా చూసుకోలేదయ్యా. అనేకుల నిమిత్తము నాయన, మా నిమిత్తమై నాయన మీరు సిలువలో యాగమైనారు, బలి పశువైనారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇది మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, మీ చేతిలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని విరిచి ఒక్కొక్క చిన్న ముక్కగా విరిచి మీ కుటుంబీకులకు పంచిపెట్టవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ కుడి చేతిలో ఉన్న ఆ శరీరం ఒకసారి ఆకాశం తట్టు పైకెత్తి మనసారా స్తుతిద్దామా? యేసయ్యా, ఈ శరీరంలోనే మీరు మా కొరకు గాయపరచబడ్డారు, మీరు నలగొట్టబడ్డారు, కొట్టబడ్డారు, దున్నబడ్డారు ప్రభా. ఈ శరీరంలోనే మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత. ఏ తెగులు మా గుడారంను సమీపించదు ప్రభా. అయా, మమ్మల్ని నూతన పరుస్తున్నావు, బలపరుస్తున్నావు. అట్టి మహిమగల శరీరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మనందరం ఏకముగా కూడి యేసయ్య శరీరాన్ని భుజిద్దాం.
ప్రియబిడ్డలారా, అలాగే గ్లాసులో లేదా పాత్రలో ద్రాక్షరసాన్ని ఎత్తి పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారమే భోజనమే పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్రలో ఉంది నా రక్తంలో కొత్త నిబంధన, నేను వచ్చి పర్యంతం వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాడు. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రియమనేసయ్యా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ శరీరాన్ని మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు అయ్యా. మీ శరీరం ఒకటి తింటే సరిపోదు, మీ రక్తం కూడా మేము త్రాగవలసిన వారమైనాం ప్రభా. అయ్యా, మీ రక్తమే మా పాపములంటిని కడిగివేసింది, పరిశుద్ధపరిచింది. మీ రక్తము ప్రభా మమ్మల్ని సాతాను కానీ వాని దూతలకు కానీ మా మీద అధికారం లేకుండా చేసింది. అట్టి మహిమ గల ఈ రక్తమును బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని అలనాడు కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చినేసయ్యా, ఇప్పుడు మా కుడికలో ఈ యొక్క నాయన ద్రాక్షరసాన్ని మీ సొంత రక్తముగా మార్చమని అడుగుతున్నాం. నజరుడిని యేసు నామములో ఈ ద్రాక్షరసం యేసే రక్తంగా మారునుగాక. ఇది మీరు మార్చినందుకు స్తోత్రాలు. ఇది మేము తాగుచుండగా మాలోకి వెళ్ళి మా యొక్క నాయన జీర్ణాశయములు అరిగిపోయి మా రక్తముతో మీ రక్తం మిళితమై అచ్చము మీ వలె ఈ భూలోకంలో మీ వలె మేము ప్రేమించడానికి సహాయం తెచ్చండి. మీరు ఎలాగైతే ఈ లోకాన్ని మమ్మల్ని ఎలాగూ ప్రేమించారో మేమును అలాగునే ఈ భూలోకాన్ని ప్రేమించడానికి, మా తోటి సహోదరి సహోదరులను ప్రేమించడానికి నీ కృపను, నీ కనికరను మా అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ కుటుంబీకులకు యేసే రక్తాన్ని పంచండి. మనందరం యేసే రక్తాన్ని త్రాగుదాం. ప్రియబిడ్డలారా, యేసే శరీరాన్ని తిన్నాం, యేసే రక్తాన్ని తాగినాం. ఇంకను పల్లెములు యేసే శరీరమును రొట్టె ముక్కలు మిగిలినాయి, పాత్రలో యేసే రక్తమనే ద్రాక్షరసం మిగిలింది. కారణం తెలుసా? ఇంకా అనేకులు రక్షించబడవలసిన అవసరం ఉన్నది. అంచకాలంలో లెక్కకు మించి అనేకులు రక్షణ పొందుతారని దేవుని వాక్కు సెలవిస్తుంది. ప్రియబిడ్డలారా, మరి మనము వారు రక్షణ పొందటానికి మనందరము సహకరిద్దామా? వారికి దేవుని సువార్త ప్రకటిద్దామా? యేసయ్య ప్రేమను వారికి తెలియచేద్దామా? ప్రియబిడ్డలారా, రండి ప్రార్థన చేద్దాం. ప్రియమనేసయ్య, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆదివార ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. పాటలలో, వాక్య ధ్యానములో, బలలో మీరు మాతో పాటు ఉన్నారయ్యా. నీ కృపను, నీ కనికరమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. యోగ్య ప్రవర్తనతో పాలు పొందిన ప్రతి బిడ్డను వాళ్ళ ఇళ్లలోనే పాలు పొందుతున్నారయ్యా. అవకాశం లేని కారణం చేత అయ్యా, వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి, వారిని బలపరచండి. ముందున్న వారమంతయు నీ మూలంగా నీ చిత్తానుసారం బ్రతకడానికి సహాయం తెచ్చు. సాతాను గాని వాని దురాత్మల సమూహాలకు దేనికి, వాని శక్తులకు దేనికి వారి మీద అధికారం లేకుండా చేయండి. చేశారు, మీకు స్తోత్రాలు అయ్యా. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి, నీవు కలిగినటువంటి ప్రేమను కలిగి ఈ భూలోకంలో బ్రతకడానికి సహాయం తెచ్చండి. మీరు వాగ్దానం చేశారు, ఆ ప్రేమతో గనక నింపబడి ఉంటే నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారని చెప్పారు ప్రభా. మీరు నాలో ఉంటే మీరు ఏది అడుగుతే అది ఇస్తానని వాగ్దానం చేశారు. బిడ్డల అవసరతలు తీర్చండి, అక్రతలు తీర్చండి ప్రభా. అనేకులు నిరాశ్రయులుగా ఉన్నారు, వారికి ఆశ్రయాన్ని కలిగించండి ప్రభా. అనేకులు ప్రభా అనారోగ్యంతో ఉన్నారు, వారిని ఈరోజు స్వస్థపరచండి యేసు నామములో. అయ్యా, ఎవరైతే కరోనా చేత బాధపడుతున్నారో, సెకండ్ వేవ్ చేత ఎవరైతే అయ్యా ఇబ్బందులలో ఉన్నారో వారిని యేసు నామములో రోజు విడుదల ప్రకటించండి, వారికి స్వస్థత దయచేయండి ప్రభా. థర్డ్ వేవ్ చేత ఎవరును ఎఫెక్ట్ కాకుండా సహాయం తెచ్చండి ప్రభా. నీ కొందనాలు, ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా సహాయం తెచ్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పనులను దీవించండి, వ్యాపారములను దీవించండి, అభివృద్ధి చేయండి. వారి ఉద్యోగంలో వారికి పైమెట్టు దయచండి, ఆశీర్వాదము దయచండి ప్రభా. నీ కొందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. వాళ్ళ పిల్లలను దీవించండి, పిల్లల చదువుల్లో వారు వెనకబడిపోకుండా సహాయం తెచ్చండి. నీ కృపలో భద్రపరచమని బ్రతిమిలాడుతున్నాం. అలాగే ఎవరైతే అయోగ్యంగా పాలు పొందినారో వారిని క్షమించండి ప్రభా. వచ్చే ఆదివారం ప్రభ యోగ్య ప్రవర్తనతో పాలు పొందుటకు సహాయం తెచ్చండి అయ్యా. మేమందరము కూడా ఈ వారమంతయు మీ మూలంగా మీ చిత్తానుసారంగా బ్రతికి ముందున్న వారము ప్రభా ఇంతకంటే అధిక మహిమలో మీ ముందు కనబట్టకు సహాయం తెచ్చండి. ఆరాధనలో మీరు తోడుగున్నందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మా యొక్క నాయకులు ప్రతి ఒక్కరిని అయ్యా, మరి నాయన ప్రతి దైవజనుని ప్రతి ఒక్కరిని
పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే నాయన ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ద్వారా ప్రభా నీ సువార్తను ప్రకటిస్తూ బలను జరిగిస్తున్నారో వారందరిని కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క థర్డ్ వేవ్ నుంచి అలాగే చిన్నపిల్లలకు ప్రభా ఎఫెక్ట్ ఇస్తుంది. యేసునామములో చిన్నపిల్లలకు ఎఫెక్ట్ ఇవ్వకుండా సహాయం తెచ్చండి. మా బిడ్డల చుట్టూ మీ కంచె నాటండి ప్రభా. ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రభా మేము ఈ భూలోకంలో బ్రతికి నీ కోసం జీవించి ప్రభా నీ ప్రేమను ఇతరులకు పంచి ప్రభా మేము ధైర్యముతో పరలోక రాజ్యములో ప్రభా తలెత్తుకునే వారిగా మమ్మల్ని తయారు చేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ కూడిన ప్రతి బిడ్డను ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే వాక్యాన్ని వినబోతున్నారో, ఇంకా ఎవరైతే ప్రభా ఈ ఆరాధనలో పాలు పొందబోతున్నారో వారందరినీ పేరు పేరు వలసిన దీవించి మీరు మహిమ పొందమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మీ ప్రేమతో మేము నింపబడి భూలోకంలో జీవించిన నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇకర్చిన మనకును భూలోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.